పరిశుద్ధ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనాన్ని మనం చదువుకుందాం. 35వ వచనం. దూత పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మరియా యుద్ధకు దేవుని దూత యేసు ప్రభు యొక్క జననానికి ముందు దర్శిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. నీవు గర్భము పరిశుద్ధాత్మ ద్వారా పొందుకోబోతున్నావు. మరి ఆయన శక్తి, ఆ సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడుగా దేవుని కుమారుడు అనబడతాడు అని. హల్లెలూయా. కాబట్టి ఈ దినము మనము క్రిస్మస్ ఎలా జరుపుకోవాలి అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. యేసు ప్రభు యొక్క పుట్టుక అత్యంత పరిశుద్ధమైనది. మరి ఆయన అతి పరిశుద్ధుడుగా ఈ భూమి మీద మరి ఎటువంటి పురుషుని యొక్క సంబంధం లేకుండా దేవుని శక్తి కన్యకైనటువంటి స్త్రీ మీదకి ప్రసరించడం ద్వారా, ఆ పరిశుద్ధాత్మ శక్తి ఆమెను కమ్ముకొనడం ద్వారా గర్భమందు పరిశుద్ధునిగా ఆయన జన్మమును మరి చిన్న బాలుని రూపంలో ఉంచబడి ఆ నెలలు నిండిన తరువాత పరిశుద్ధునిగా ఈ భూమి మీదకు యేసు ప్రభు జన్మించాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అట్టి జననాన్ని ఆది యందు మరి మొట్టమొదటి క్రిస్మస్ జరుపుకున్నప్పుడు యేసు ప్రభు ముఖ్యమై ఉండగా, ప్రాముఖ్యత అయి ఉండగా, జనులందరూ కూడా మరి గొర్రెల కాపరులు, మరి జ్ఞానులు, అదేవిధంగా సుమయోన్ అనేటువంటి ప్రవక్త, అన్న అనేటువంటి ప్రవక్త, మరి ఇరుగు పొరుగు ప్రాంతంలో ప్రజలు, వీళ్ళందరూ కూడా అతి పరిశుద్ధుడైన దేవుని, అలాగే పరలోకపు దేవదూతల సైన్యం, వీరందరూ కూడా అతి పరిశుద్ధమైన క్రిస్మస్ ని ఆచరించారు క్రీస్తుని దర్శించడం ద్వారా. మరి అటువంటి అత్యంత పరిశుద్ధంగా మొదటి క్రిస్మస్ జరపబడి దినదినానికి ఆ క్రిస్మస్ లో ఉన్నటువంటి పరిశుద్ధత అనేది కోల్పోవడం ప్రారంభించబడింది ఈ దినాలు. ఇప్పటి క్రిస్మస్ లో మనం గమనించినట్లయితే మరి క్రిస్మస్ వస్తుంది అనగానే మరి చక్కగా డెకరేషన్స్ చేయడం అయితేనేమి, షాపింగ్స్ చేయడం అయితేనేమి, మరి క్రిస్మస్ కేక్స్, పార్టీస్, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే క్రిస్మస్కి మందు పార్టీలని, ర్యాప్ పార్టీస్ అని చెప్పని, ఇట్లాంటి విపరీతమైన అపవిత్ర క్రియలతో నింపబడిన క్రిస్మస్ను జరుపుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే పరిశుద్ధ క్రిస్మస్ జరుపుకునే వాళ్ళు లేకని కాదు, చాలా కొద్ది మంది క్రిస్మస్ యొక్క అవగాహన కలిగి దేవుని గురించినటువంటి నిజమైనటువంటి సిద్ధపాటుతో ఈ క్రిస్మస్ దినములలో నేను క్రీస్తుని కలవాలనే తపన, ఆసక్తి కలిగి ఒక నిజమైన క్రిస్మస్ ని జరుపుకోగలుగుతున్నారు. 99% మంది క్రీస్తు లేని క్రిస్మస్ ని జరుపుకోవడానికి సిద్ధపడి ఉన్నారు. ఒకసారంట ఒక దేశంలో క్రిస్మస్ టైంలో షాపింగ్ అంతా క్రిస్మస్ షాపింగ్ చేస్తున్నారంట. చాలా ఉత్సాహంగా, సంతోషంగా అందరూ క్రిస్మస్ షాపింగ్ చేసుకుంటూ ఉంటే ఒక టీవీ విలేకరి ఒక ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చేతుల నిండా
ఆ క్రిస్మస్ షాపింగ్ డెకరేషన్ సామాన్లు అయితేనేమి, వస్త్రాలు అయితే ఇవన్నీ పట్టుకొని ఆమె వెళ్తూ ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి ఒక మాట అడిగాడంట. అమ్మా, క్రిస్మస్ అంటే ఏంటి అని. దానికి ఆమె నవ్వుతూ చెప్పిందంట, అది యేసు ప్రభు చనిపోయిన రోజు అనుకుంటా అని చెప్పి. అంటే అస్సలు క్రిస్మస్ అనేది ఎందుకు చేసుకుంటున్నాము అనే ఇంగిత జ్ఞానము కూడా లేకుండా క్రిస్మస్ అనేది ఒక పండుగ, లోకంలో ఉండే వాళ్ళందరికీ పండగ జరుగుతుంది కాబట్టి ఇది కూడా ఏదో పండగ జరిగిపోతుంది. మనకంతా చేసుకోవడానికి ఒక పండగ, అది పేరు క్రిస్మస్. కాబట్టి యేసు ప్రభు పుట్టాడా, చచ్చిపోయాడా, ఏం జరిగిందో మాకు తెలియదు, కానీ ఉన్న డబ్బులంతా కూడా విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఒక లోకపరమైనటువంటి ఆనందంలో ఎంజాయ్ చేయాలి అనేటువంటి మనుషులు నింపబడి ఉన్నారు. ఆమెకు యేసు ప్రభు పుట్టినరోజా, యేసు ప్రభు చనిపోయిన రోజా అనే అవగాహన లేకుండా ఆమె క్రిస్మస్ షాపింగ్ చేస్తూ ఉంది. ఈ దినమున మరి మనకు అట్టి అవగాహన ఉందా? మనము క్రిస్మస్ ఎందుకు ఆచరిస్తున్నామో తెలుసా? అసలు క్రిస్మస్ జరుపుకోవాల్సినటువంటి కారణం ఏంటి? ఇంత సంతోషంగా మనము క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటున్నాం? మరి దేవుని వాక్యం చెప్తుంది, లూకా సువార్త 1వ అధ్యాయంలో 79వ వచనం. దాంట్లో అంటే 78, 79, 76 నుంచి 79 వరకు మనం మాటలు రాయబడి ఉన్నాయి. చదువుదాం. మరియు ఓ శిశువ, నీవు సర్వోన్నతుని ప్రవక్తమనబడుదు, మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతూ మన పాదములను సమాధాన మార్గంలోని నడిపించినట్లు చీకటిలో మరణ ఛాయలో కూర్చుండు వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించాడు. కాబట్టి చూడండి, ఇక్కడ వాక్యం చెప్తుంది, చీకటిలో మరణ ఛాయలో కూర్చున్న మనకు మహావాత్సల్యమును బట్టి మనకు మన పాపముల నుంచి రక్షణను అనుగ్రహించుటకు, మన పాపములను క్షమించుటకు, మన పాపపు శిక్షను భరించుటకు రక్షకుడిగా యేసు ఉద్భవించాడు. అది రక్షణ జ్ఞానం, ఆ పాప క్షమాపణ పొందుకున్నామని ఆ రక్షణ జ్ఞానము కలిగిన వాడు ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి అత్యంత పరిశుద్ధంగా ఆరాధిస్తాడు, ఆచరిస్తాడు. అయ్యో, నా దేవుడు పరిశుద్ధుడే, దేవుడు మనల్ని ఏ విధంగా పీల్చుకున్నాడు, పరిశుద్ధంగా మనల్ని పిలిచాడట, మనం పరిశుద్ధంగా జీవించుటకు మనల్ని పిలిచాడట. మరి ఈ క్రిస్మస్ దినముల్లో ఇంత అసభ్యమైనటువంటి క్రిస్మస్ పండుగలు జరుపుకుంటూ ఉండడం పరిశుద్ధులైన దేవునికి సంతోషకరమా? మరి క్రిస్మస్ పాటలు, మరి క్రిస్మస్ క్యారల్స్ అంటూ తాగి తందనాలు ఆడుతుంటారు కొంతమంది. మరి తాగి క్రిస్మస్ ప్రోగ్రాముల్లో పాల్గొంటుంటారు. ఎంత అపవిత్రంగా క్రిస్మస్ ఆరాధిస్తున్నారు, క్రిస్మస్ లో దేవుని ఆరాధిస్తున్నారు. అది సభ్యత, అది సంస్కారమా? మనము ప్రశ్నించుకోవాలి. మనము పరిశుద్ధమైన దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం? ఈ మధ్య కాలంలో నాకు ఒక పాస్టర్ గారి ద్వారా ఒక న్యూస్ వచ్చింది. ఏంటంటే, గోవా పట్టణంలో ఒక క్రిస్మస్ పండుగ జరపబోతున్నారంట. ఆ క్రిస్మస్ పండుగకు ఎంట్రీ ఫీజు 25,000. ఆ క్రిస్మస్ పండుగలో పాల్గొనాలంటే దాని పేరు ఏంటంటే, క్రిస్మస్ పార్టీ పేరు కామసూత్ర క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఏం జరగబోతుంది ఆ యొక్క సెలబ్రేషన్ లో?
25,000 టికెట్ పెట్టి ఏం క్రిస్మస్ పండుగ చేయబోతున్నారు? దానికి ఆ పేరు పెట్టడం ఏంటి? కామసూత్ర క్రిస్మస్ సెలబ్రేషన్స్. ఆ పేరులోని ఎంత అపవిత్రత ఆడ తీసుకొని వస్తున్నారు. చాలా బాధతో మరి నిశ్చయంగా నేను చెబుతూ ఉన్నాను. దేవుడు నిశ్చయంగా దీని విషయంలో దుఃఖపడుతుంటాడు. నేను ఎంత పరిశుద్ధమైనటువంటి జన్మము జన్మించాను, ఈ లోకాన్ని నేను పరిశుద్ధపరచాలని నేను ఎందుకు వచ్చాను. మరి లోకంలో ఉన్న జనులు ఏ విధంగా క్రిస్మస్ ఆచరిస్తున్నారు? మీ ఇంట్లో క్రిస్మస్ ఎలా జరుగుతుంది? ఏ విధంగా క్రీస్తుని కలవడానికి నువ్వు సిద్ధపడుతున్నావు? డెకరేషన్ చేయొద్దని చెప్పడం లేదు, ఖచ్చితంగా మనం డెకరేట్ చేయాలి. ఎందుకంటే మన కొరకు ఈ సృష్టిని దేవుడు అద్భుతంగా డెకరేట్ చేశాడు. అద్భుతమైనటువంటి పువ్వులు, అద్భుతమైనటువంటి పండ్లు, అద్భుతమైనటువంటి సృష్టి, నక్షత్రాలు, ఇవంతా కూడా ఏంటంటే దేవుని యొక్క అద్భుతమైన డెకరేషన్. ఇది ఈ సృష్టిని దేవుడు అత్యంత సుందరంగా డెకరేట్ చేశాడు. మంచి చెట్లు, గడ్డి, ఇవంతా కూడా మనిషి కొట్టివేసి కాంక్రీట్ ప్రపంచాన్ని సృష్టించుకొని దాంట్లో లైట్లు పెట్టుకుంటూ డెకరేషన్ అని చెప్పేసి అంటున్నాడు. దేవుడు చేసిన డెకరేషన్కి మనం చేసే డెకరేషన్స్ 1% కూడా సమానం కావు. అద్భుతంగా దేవుడు ఆయన బిడ్డల కోసం ఈ సృష్టిని డెకరేట్ చేశాడు. హల్లెలూయా. మన దేవుడు సుందరంగా కనపడాలని కోరుకుంటాడు. మనమందరం కూడా సుందరంగా మరి క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని ఆశపడతాడు ఆయన. మరి డెకరేట్ చేయడంలో తప్పులేదు, నూతన వస్త్రాలు ధరించడంలో తప్పులేదు, క్రిస్మస్ సంతోషాన్ని అందరితో పంచుకోవడం తప్పులేదు. కానీ క్రీస్తు లేకుండా క్రిస్మస్ జరుపుకోవడమే చాలా తప్పు. ఆయన లేని క్రిస్మస్ని మనం ఎన్ని జరుపుకుంటున్నాం? క్రీస్తుని ఆరాధించుటే నిజమైన క్రిస్మస్. క్రీస్తుని ఎలా ఆరాధించాలి? ఇష్టానుసారంగా మనము లోకంలో మిగతా వారి వల్లే మనం కూడా ఉంటూ మనం కూడా పండుగ జరుపుకోవాలన్నా? దేవుని వాక్యం చెప్తుంది, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. ఇక్కడ వాక్యం చెప్తుంది, నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా, మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. హల్లెలూయా. పూర్వపు అజ్ఞాన దశలో దేవునిని ఎరుగని వారిగా మనం ఉన్నప్పుడు మనము లోక ప్రకారంగా ప్రవర్తిస్తున్నాం. ఆ లోకాన్ని క్రిస్మస్లో మనం తీసుకురాకూడదు. ఆ లోకపు అపవిత్రత, అజ్ఞానపు అపవిత్రతను మనం క్రిస్మస్లో తీసుకురాకూడదు. మనం ఎరగనప్పుడు అటువంటి క్రిస్మస్లు జరుపుకున్నాం. కానీ ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మతో నింపబడ్డాం. మన దేవుడు పరిశుద్ధుడని అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం. దేవుడు ఏ పరిశుద్ధాత్మతో నింపబడి నిన్ను రక్షించడానికి లోకరక్షకుడుగా జన్మించాడో అదే పరిశుద్ధాత్మతో మనం నింపబడిన తరువాత మనము పరిశుద్ధుడైన ఆ దేవుని పరిశుద్ధంగా ఆరాధన చేయకుండా అజ్ఞానులుగా అపవిత్రతతో, అపవిత్ర క్రియలతో నింపబడినటువంటి క్రిస్మస్ అనేకులు జరుపుకుంటున్నారు. అది దేవునికి ఎంత బాధాకరంగా ఉంటుంది. అటువంటి క్రిస్మస్ లో పరిశుద్ధుడైన దేవుని సన్నిధి దిగి వస్తుందా?
అటువంటి అపవిత్రమైనటువంటి క్రిస్మస్ పాటలు పాడుతున్నప్పుడు, అపవిత్రమైన పార్టీలు జరుపుకుంటున్నప్పుడు, లోకపరంగా మిగతా వాళ్ళలాగే మరి చెడ్డ మాటలు మాట్లాడుకుంటూ, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఇంకా సిటీలకు పోతే ఆ సిటీ కల్చర్ ఇంకా భయంకరంగా మారిపోయింది. సిటీ కల్చర్లో క్రిస్మస్ అనేది అసలు సంపూర్ణ అపవిత్రతకు మరి నాంది పలికినట్టు తయారైపోతున్నాయి. ఇంకొన్ని ఇళ్లలో మనం గమనిస్తే వాళ్ళు అసలు క్రిస్మస్ జరుపుకోరు, వాళ్ళ ఇంట్లో సరిగా డెకరేషన్ కూడా చేసుకోరు. అదేమంటే కొంతమంది ఏమంటారు, అసలు యేసుప్రభు ఆ రోజు పుట్టాడా, మరి ఆ రోజు పుట్టాడని రుజువు ఏంటి, ఆయన ఆ రోజు కాకపోతే ఇంకొక రోజు పుట్టాడు ఖచ్చితంగా. యేసు ప్రభు పుట్టాడు అనేది దానికి మటుకు ప్రపంచం ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఈ ప్రజెంట్ మనం ఉన్న సంవత్సరం 2025 సంవత్సరం, అనగా 2000 సంవత్సరాల కిందట క్రీస్తు జన్మించాడని ప్రపంచమే ఒప్పుకొని క్యాలెండర్ని ప్రింట్ చేశారు. ఆ క్యాలెండర్ని ప్రపంచము అనుసరిస్తుంది. ఆయన పుట్టినటువంటి దానికి పక్క రుజువులు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, చరిత్రలో రాయబడి ఉంది. ఆయన యొక్క జననము, ఆయన జీవితము, ఆయన మరణం అన్ని లిఖించబడి ఉన్నాయి. కాబట్టి అసలు క్రిస్మస్ జరుపుకోవడానికి మరి ఇంట్రెస్ట్ లేక, ఎందుకంటే రక్షణ అనుభవం లేదు, మారు మనసు అనుభవం లేదు వాళ్ళకి. కాబట్టి క్రిస్మస్ అనేది ఇంకొక జీవించే దినాల్లో ఒక దినం అది, అంతేగాని ఇదేమి ప్రత్యేకం ఏముంది అనే విధంగా కొంతమంది అసలు క్రిస్మస్ ఆచరించరు. ఇదొక రకం. ఇంకొకరి పాపం అసలు ఆచరించడానికి సరైనటువంటి ఆర్థిక స్థితులు వాళ్ళకి సహకరించక పాపం క్రిస్మస్ జరుపుకోలేని పేదవాళ్ళు కూడా ఉంటారు. నిజమైన క్రిస్మస్ పరిశుద్ధతలో ప్రారంభించబడింది. పరిశుద్ధంగా మనం ఆ క్రిస్మస్ ని ఆచరించాలి, క్రీస్తుని పరిశుద్ధంగా మనం ఆరాధించాలి. మొట్టమొదట మనము మారు మనసు అనుభవం కలిగినప్పుడే అట్టి ఆరాధన మనం చేయగలం. దేవుని వాక్యం చెప్తుంది, 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం చదువుదాం. 1 తిమోతి 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని యొక్క ఇచ్చ, దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ రక్షణ పొందుకోవాలి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. సత్యము అనగా ఏంటి? ప్రభు అయిన యేసు నిజ దేవుడిగా ఈ భూమి మీద రక్షకుడుగా ఆయన జన్మించాడు. సకల మానవాళి యొక్క పాపములను కల్వారి శిలువలో ఆయన భరించాడు. ఆయన పొందిన గాయముల ద్వారా మనకు రక్షణ, మారు మనసు అనుభవాన్ని అనుగ్రహించి మనల్ని దేవుని కుమారులుగా ఆయన మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు. ఇది సత్యం. ఈ సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం మనకు కావాలి, పుస్తక జ్ఞానం కాదు. ఈ సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం ఎన్నిసార్లు చదివినా క్రీస్తు లేని క్రిస్మస్ జరుపుకుంటారు. అనుభవ జ్ఞానము, పుస్తక జ్ఞానము చాలా తేడా ఉంటుంది. అనుభవ జ్ఞానం అంటే నీవు అనుభవపూర్వకంగా ఆయన రక్తముతో కడగబడుతూ, అంటే విశ్వాసముతో నువ్వు నీ పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు ఆయన రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆ పరిశుద్ధులుగా చేసే ఆ అనుభవం నువ్వు అనుభవపూర్వకంగా అనుభవించినప్పుడు నీకు ఆ నిజమైన మారు మనస్సు అనేది వస్తుంది. అదే మనము నూతన సృష్టిలుగా మార్చబడడం. అట్టి అనుభవ జ్ఞానము ఎప్పుడైతే ఒక వ్యక్తికి వస్తుందో, దేని గురించి అనుభవ జ్ఞానం? పాపము నుంచి నేను విమోచించబడ్డాను, నన్ను విమోచించిన వాడు రక్షకుడైన యేసుక్రీస్తు అని అనుభవపూర్వకంగా ఒక వ్యక్తి ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్షణను అనుభవిస్తాడో, ఆ అనుభవ జ్ఞానాన్ని బట్టి అతడు పరిశుద్ధంగా క్రిస్మస్ ఆచరిస్తాడు. దేవుని భయముతో క్రిస్మస్ ఆచరిస్తాడు.
ప్రభువా, నువ్వు నా కొరకు తండ్రి ఆకాశ మహాకాశాల నుంచి భూమి మీదకి రక్షకుడిగా అవతరించావు నాయన, పరిశుద్ధునిగా అవతరించావు నాయన. నీ జన్మ పరిశుద్ధము, నీ జీవితము పరిశుద్ధము, నీ మరణ పునరుద్ధానములు పరిశుద్ధము. ఆ పరిశుద్ధ రక్తముతో నన్ను కడిగి నన్ను నువ్వు పరిశుద్ధునిగా చేసినావు ప్రభువా. ఈ పరిశుద్ధమైన క్రిస్మస్ దినములలో నేను పరిశుద్ధంగా నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను. అట్టి ఆరాధనకు క్రిస్మస్ డెకరేషన్లు అవసరం లేదు నిజం చెప్పాలంటే. అంటే చెయ్యండి, కాదని చెప్పలేదు. దానికి క్రిస్మస్ డెకరేషన్లు అవసరం లేదు నిజంగా కావాలంటే. కొత్త వస్త్రాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. నీ సంతోషాన్ని నువ్వు హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించడం ప్రారంభించాలి. చూడండి, ఆ యేసు ప్రభు యొక్క జననాన్ని ఎదిగిన తర్వాత గొర్రెల కాపరులు మరి సంతోషంగా ఆయన దగ్గర పోయినప్పుడు డెకరేషన్లు చేయలేదు. వాళ్ళు ఉన్న ఫలాన అక్కడికి పరిగెత్తి వెళ్ళి ఆ రక్షణ ఆనందాన్ని పొందుకొని వాళ్ళు ఏం చేశారంట, అనేకులకి యేసు ప్రభుకి జననాన్ని గురించి పంచారంట, తెలియపరిచారంట. వారి సంతోషాన్ని ఆనందాన్ని ఇతరులతో పంచుకున్నారు. హల్లెలూయా. మనకే ఆనందం లేకపోతే మనం ఇంకెవరికి పంచుకుంటాం? మనకే ఆ రక్షణ అనుభవం లేదు, మనకే మారు మనసు లేదు, మనం ఇంకొకరి దగ్గరకు పోయి యేసు ప్రభు నా కొరకు జన్మించి ఇట్టి గొప్ప రక్షణ అనుగ్రహించాడు, ఆయన నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు, నీకు అట్టి రక్షణ అనుభవం నడిపించగలడు అని మనం ఇంకొకరికి ఏం చెప్పగలం? అందుకే అనుభవ జ్ఞానం ఉన్నప్పుడే అనుభవపూర్వకమైన క్రిస్మస్ జరుపుకోగలరు. లేకపోతే ఏంటంటే అది మిగతా పండగల్లాగా ఒక దండగ పండగ. ఎందుకంటున్నంటే అనవసరపు ఖర్చు అక్కడ జరిగిపోతుంది. నిజమైన క్రిస్మస్ పరిశుద్ధతలో ప్రారంభించబడి పరిశుద్ధతలో కొనసాగాలి. ఎందుకంటే పరిశుద్ధునిగా యేసయ్య జన్మించాడు. అట్టి పరిశుద్ధునిగా ఉండుటకు ఆయన తన రక్తంతో నిన్ను కడిగాడు. నీ రక్షణ అనుభవ జ్ఞానము నీవు కలిగి ఉన్నట్లయితే నువ్వు క్రిస్మస్ ని పరిశుద్ధంగా ఆచరిస్తావు. అతి పరిశుద్ధంగా నీ హృదయాన్ని గడుపుకుంటావు, నీ జీవితాన్ని సరి చేసుకుంటావు, పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధిస్తావు. నీ కుటుంబం పరిశుద్ధంగా ప్రభువుని ఆరాధిస్తుంది. అట్టి పరిశుద్ధ క్రిస్మస్ లోనే పరిశుద్ధుడైనటువంటి దేవుడైన యేసయ్య ఉంటాడు. అందుకే ఆయన అంటాడు, నేను నీ తలుపు తట్టుతూ ఉన్న హృదయం అనే తలుపుని ద్వారము తెరిస్తే నేను ఆ క్రిస్మస్ లో నీతో కలిసి పాల్గొంటాను. నువ్వు ఆ తలుపు మూసుకొని అనుభవ జ్ఞానం లేకుండా అజ్ఞానమైన క్రిస్మస్ జరుపుకుంటున్నప్పుడు ఆయన బయటనే ఉంటాడు. ఆ క్రీస్తు లేని క్రిస్మస్ జరుపుకుంటుంటారు. కాబట్టి యేసు ప్రభు పుట్టిన దినమా చనిపోయిన దినమా ఎరగనటువంటి అజ్ఞాన దశలో క్రిస్మస్ చేసుకోవడం నిలిపివేసి మొట్టమొదట యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి మారు మనసు రక్షణ అనుభవం పొందుకుంటూ సంతోషమైన క్రిస్మస్ జరుపుకునేందుకు ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ యొక్క పరిశుద్ధ జన్మము ద్వారా మమ్మల్ని నైనా మా జీవితాలని తండ్రి మీరు పరిశుద్ధపరచుటకు ఉద్భవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నైనా కల్వారి సెలవులో కార్చిన ఆ పరిశుద్ధ రక్తమును బట్టి మాకు పాప క్షమాపణ రక్షణ అనుభవం దయచేసినావు యేసయ్య. అట్టి అనుభవ జ్ఞానము కలిగి తండ్రి మా కొరకు రక్షకుడు జన్మించారని నైనా హృదయపూర్వకమైన స్తుతులతో ఆరాధనతో నిన్ను నైనా గణపరిచే అనుభవంలో మమ్మల్ని నడిపించమని, అట్టి ఆశీర్వాదకరమైన క్రిస్మస్ లో అయినా మేము మా కుటుంబ సభ్యులు పాల్గొనేందుకు సహాయం చేయమని, ఈ సకల మానవాళి అట్టి శ్రేష్టమైన క్రిస్మస్ జరుపుకునే విధంగా తండ్రి సిద్ధపరిచి ఇప్పటి వరకు చేసినటువంటి అపవిత్రమైన క్రిస్మస్ నుంచి ఈ క్రిస్మస్ నైనా పరిశుద్ధ క్రిస్మస్ గా మార్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.